దైవ సన్నిధిలోనికి కూడి వచ్చిన మనము అనేకమైన ఆటంకాలు, అనేకమైన శోధనలు, చిక్కులు, చికాకులను దాటించి దేవదేవుడి సమయం అందించిన ఈ శ్రేష్టమైనటువంటి ఏర్పాటు నిమిత్తమై దేవుని స్తుతిందాం. తండ్రి గారు పాటలో రాసినట్లు మంచి మార్గమున ఆటంకములు మాటి మాటికి వచ్చును అన్నారు. గనుక జరిగించే ఈ మంచి కార్యానికి ఆటంకాలు మాటి మాటికి వచ్చినప్పటికీ సమయానికి దేవుడు అంతయు సద్దుమడిగేటట్లుగా సహాయం చేస్తున్నందుకు ఆయనను అంతరంగముగా స్తుతిందాం. వాక్యము కొరకు కూడా ఆయన సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, ఇంతవరకు మరి జరిగిన కార్యక్రమం అంతటిని ఆశీర్వాదకరముగా మహిమకరముగా జరిగించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, అపవాది అనేక రీతులుగా ఆటంకపరిచినప్పటికీ అపవాదికి అపజయము కలిగించి తండ్రి మీ ఆత్మ సహాయం మీరు మాకు అనుగ్రహించి బలపరిచినందుకు స్తోత్రములు. నీ వాక్యము సెలవిచ్చుచున్నట్లుగా కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నారు. ఆరంభము అనేక విధాలుగా ఆటంకాలు కనబడినప్పటికీ దేవా, ఆరంభము చీకట్లో ప్రారంభించినప్పటికీ ఈ వెలుగులో కొనసాగించుకునడానికి ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రములు. ఇప్పుడు మేము నీ వాక్యమును ధ్యానించుచూ ఉండగా వాక్యములో నుండి మాతో మీరు మాట్లాడుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దైవ సాన్నిధ్యమునకు కూడి వచ్చిన దేవుని పిల్లారా, దేవనామమున కృపయు సమాధానము మీకెల్లరకు కలుగునుగాక, ఆమేన్. కూర్చోండి. నన్ను ప్రేమింపమానవరూప మేతిదానముగా జీవము సిల్వాపై నన్ను ప్రేమింపమానవరూప మేతిదా నముగా జీవము సిల్వాపై నీచి కన్నా తల్లిదండ్రులా యన్నాదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో నీచి కన్నా తల్లిదండ్రులా యన్నాదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించినావు. మనము చదువుకున్నటువంటి వాక్య భాగము ద్వితీయోపదేశకాండములోని సంఘటన. దైవజనుడైన మోషే గారు వ్రాసినటువంటి 5 కాండములలో 5 పుస్తకములలో మరి ఇది 5వ పుస్తకము. ఈ పుస్తకానికి ద్వితీయోపదేశకాండము అని పేరు. అనగా మరి దేవుడు చెప్పిన సంగతులను మరి ఒక మారు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు దైవజనుడైన మోషే మరి మరలా బోధించినటువంటి రెండవ మారు మరలా బోధించినటువంటి బోధలు ఇవి. కాబట్టి అప్పుడు జరిగినటువంటి సంగతులు ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. ఏమిటి అప్పుడు జరిగిన సంగతులంటే, దేవుడు తాను ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగమై ఉన్న ఇశ్రాయేలీలను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఇశ్రాయేలీయులు ఆయా సమయాలలో దేవునిని విసిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునిని విసిగించి వారు చేసినటువంటి పాపమును బట్టి దేవునికి కోపము వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాము. దేవుని పిల్లారా, మరి చెప్పాలంటే మొట్టమొదట మానవుని దేవుడు నిర్మాణము చేసినప్పుడు
ఆయన ఎట్టి పరిశుద్ధుడో మానవుణ్ణి కూడా అట్టి పరిశుద్ధునిగానే ఆయన నిర్మాణము చేశారు. ఆయన ఎంత పరిశుద్ధుడో సృష్టిని కూడా అంత పరిశుద్ధముగానే ఆయన నిర్మాణము చేశారు. తన పరిశుద్ధతను బట్టే సృష్టికి పరిశుద్ధతనిచ్చారు. తన పరిశుద్ధతను బట్టే మానవునికి కూడా పరిశుద్ధతనిచ్చారు. కానీ మొట్టమొదటి మానవుడు దేవుడు వద్దన్న పని చేయడం వల్ల, దేవుడు చేయొద్దు అన్న పని చేయడం వల్ల, ఆజ్ఞను అతిక్రమించడం వల్ల దేవునికి వేదన కలిగించాడు, పాపము చేసిన వాడయ్యాడు. చాలామంది అనుకుంటారు, ఒకవేళ ఆ రోజు ఆదాము పాపము చేశాడు అనుకున్నప్పుడు, ఆదాము భార్య అయిన హవ్వ పాపము చేసిందనుకున్నప్పుడు వారిద్దరినీ నశింపచేసి మరో జంటను సిద్ధం చేయొచ్చు కదా పరిశుద్ధంగా అని అనుకోవచ్చు. కానీ దేవుడు బిడ్డల ఎడల తల్లిదండ్రులు కలిగి ఉండే ప్రేమ కంటే అమితమైన ప్రేమ గలవాడు. తండ్రి గారు కీర్తనలో రాస్తారు, కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులా, కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులా, ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరులా, ఎడల జాలి పడును దేవుండు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకుల మీద తండ్రి ఎలాగూ జాలి పడతాడో అలాగే మానవుల మీద కూడా దేవుడు జాలిపడువారై ఉన్నారు. మరి మొదటి మానవులైనటువంటి ఆదాము హవ్వ వారు దేవుడు వద్దన్న పని చేసి దైవాజ్ఞను మీరినప్పుడు వారు అపవిత్రులైపోయారు, పరిశుద్ధతను కోల్పోయారు, దేవునికి వేదన కలిగించారు. మరి ఈ చరిత్ర చెప్పినప్పుడు అనేక మంది చెప్పే మాట ఏంటంటే, సరే ఆది దంపతులు పాపము చేస్తారు, ఆ పాపం వల్లే మనకు పాపం వచ్చింది అంటున్నారు, ఆ పాపం వల్లే మనకు కీడు కలుగుతుంది అంటున్నారు, మనకు వ్యాధులు బాధలు కలుగుతున్నాయి అంటున్నారు. అప్పుడు ఇద్దరే కదా ఉన్నారు, వాళ్ళిద్దరినీ నశింపచేసి వాళ్ళిద్దరినీ మరి మరణింపచేసి క్రొత్తగా మరో జంటను చక్కగా తయారు చేస్తే పరిశుద్ధంగా ఎంత బాగుంటుంది. అప్పుడు ఆ పరిశుద్ధులైనటువంటి ఆ దంపతుల నుండి పరిశుద్ధ జనమే వచ్చును కదా, ఇలా పాపం విస్తరించుండేది కాదు కదా అనేవారు ఉన్నారు. కానీ మనమైనా చూడండి, మన కడుపును పుట్టిన బిడ్డలు మరి మంచివారుగా జీవిస్తే సంతోషమే. ఒకవేళ వారిలో పుట్టినటువంటి బిడ్డలు చెడిపోతే, వారు తప్పులు చేస్తుంటే, వారు పొరపాట్లు చేస్తుంటే చేతులార చంపుకు ఇంకో బిడ్డను కనుక్కుందాంలే అనుకుంటామా అమ్మా? అనుకోలేము. వారెంత చెడ్డవారైనా, వారెంత చెడిపోయిన వారినైనా ఏదో విధంగా వారి బ్రతుకు బాగు చేయడానికే ప్రయత్నిస్తాం. కానీ వారిని నశింపచేసి లేక వారిని చంపేసి మరో బిడ్డను కనుక్కుందాంలే, ఇలాంటి చెడ్డ బిడ్డ ఎందుకు మన కడుపును పుట్టాడు, మనకు చెడ్డ పేరు తప్ప అని ఏ తల్లిదండ్రులు అనుకోలేరు. మరి మానవులమైనటువంటి మనకే మన బిడ్డల మీద అంత అమితమైన ప్రేమ ఉంటే, చెడిపోయిన వారైనా కానీ, మరి పాపము చేసేవారైనా కానీ, తప్పు చేసేవారైనా కానీ, ఆ మనుషుల ఎడల, ఆ బిడ్డల ఎడల ఆ తల్లిదండ్రులకు అమితమైన ప్రేమ ఉంటే, దేవుని పిల్లారా, మరి దేవునికి, పరిశుద్ధుడైన దేవునికి, నీతిమంతుడైన దేవునికి, ప్రేమామయుడైన దేవునికి తాను స్వహస్తాలతో నిర్మించుకున్న మానవుని ఎడల ఇంకెంత ప్రేమ ఉంటుంది. కాబట్టి అందుకే మొదటి మానవుడు తప్పు చేసిన దేవుడు ఆ మానవుణ్ణి హతము చేయలేదు, ఆ మానవుణ్ణి చంపుటకు దేవుడు ప్రయత్నించలేదు. కానీ ఆ మానవుని శుద్ధి చేయడానికే ఆయన ఇష్టపడ్డారు. ఆ మానవుణ్ణి పరిశుద్ధునిగా మార్చాలి అనేటువంటి నిర్ణయానికి దేవుడు వచ్చారు.
ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ద్వితీయోపదేశ కాండములో కూడా దేవుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన జనాంగమును తన బిడ్డలుగా చేరదీసి తన వారిగా చేసుకుంటే వారు కూడా ఏం చేశారంటే దైవాజ్ఞను మీరి వారు కూడా పాపము చేయుట ప్రారంభించారు. ఎప్పుడైతే వారు పాపము చేశారో నిజముగా దేవునికి చాలా కోపం వచ్చింది. మొదటి మానవులు పాపము చేసినప్పుడు దేవునికి కోపం రాలేదు కానీ జాలి పుట్టిందట. అయ్యో, నేను చెప్పిన పని చేయకుండా నేను వద్దన్న పని చేసి మరి దైవ కళ పోగొట్టుకున్నారే అని దేవునికి వేదన కలిగింది. దేవునికి మొదటి మానవుని మీద జాలి పుట్టింది. కానీ ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని బట్టి దేవునికి జాలి కాదు కానీ ఏమొచ్చిందట? కోపము వచ్చింది. నిజమే, మన బిడ్డల మీద కూడా మనము తొలిసారి జాలి పడతాం. పోన్లే, చిన్న వయసు తెలియదు అని జాలి పడతాం. కానీ రాను రాను వారి తప్పులు ముదిరిపోతుంటే, వారి పొరపాట్లు ముదిరిపోతుంటే మనకు కూడా ఏమొస్తుంది? కోపం వస్తుంది. మనకు కూడా కోపం వస్తుంది. మరి నిజానికి మనము చిన్నప్పుడు ఏదో పొరపాట్లు చేసిన వాళ్ళమే. మనము కూడా మన తల్లిదండ్రుల్లో పెంపకంలో ఉన్నప్పుడు మనది ఏదో పొరపాట్లు ఉంటాయి. కానీ మనం పెద్దవారైన తర్వాత మన బిడ్డలు తప్పు చేస్తే మనం సహించలేము. మనకు బాధ కలుగుతుంది, కోపం కూడా వస్తుంటుంది. నేను చిన్నప్పుడు ఇలాగే చేశానులే అని సర్దుకుపోలేము మనం. కానీ మనలో చిన్నప్పుడు పొరపాట్లు ఉండి మన బిడ్డలు మనం ఎదిగిపోయిన తర్వాత మన బిడ్డలు పొరపాట్లు చేస్తుంటే సహించలేమే మనము. మరి ఏ పొరపాటు లేని దేవునికి ఇంకెంత కోపం రావాలి? మనలాగా ఏమైనా ఆయన పొరపాట్లు చేసినవాడా, తప్పులు చేసినవాడా? నేను తప్పు చేశానులే, వాళ్ళు తప్పులు చేసేటప్పుడు ఇంకెందుకులే, క్షమిందాము అనుకోలేడు కదా. కనుక పరిశుద్ధుడైనటువంటి దేవునికి ఇంకెంత కోపము. కానీ తన కోపమును బట్టి మానవాళికి నాశనము రాకూడదని, తన కోపమును బట్టి మనుష్యుడు నశించిపోకూడదని దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించారు. మోషే గారు అంటున్నారు, మోషే గారు దేవునికిని ప్రజలకును మధ్యవర్తి అండి. ఆయన దేవునికిని ప్రజలకును మధ్యవర్తి. ఈ మధ్యవర్తిగా ఉన్న మోషే గారు ఏమంటున్నారంటే, మరి ఇశ్రాయేలుతో మాట్లాడుతూ అంటున్నారు, మీరు మరలా పాపము చేసి దేవునికి కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి తిని అని 18వ వచనంలో 9వ అధ్యాయము 18వ వచనంలో ఆయన అంటున్నారు. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి. కాబట్టి దేవుని పిల్లారా, దేవునికి కోపము పుట్టించేదేది అని అంటే పాపము. దేవుని కోపం పుట్టించేది ఏంటి చెప్పండి? పాపము. పాపం అంటే ఒకవేళ అనుకోవచ్చు, మరి ఫలానా చెడ్డ పని పాపము, ఫలానా చెడ్డ పని పాపము, ఫలానా చెడ్డ పని పాపం అని మనం కొంచెం పెద్ద పెద్ద వాటిని వెతుక్కుంటూ ఉంటాం. అదే పాపం అనుకుంటాం. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని మాటను వినకపోవడమే పాపము. మరి ఆజ్ఞాతిక్రమమే పాపము అని వాక్యంలో రాయబడింది. దేవుని ఆజ్ఞను మేరడమే, దేవుడు చెప్పిన పని చేయకుండా మనము ఇష్టం వచ్చినట్టుగా జీవించడమే మనము చేసిన పాపము. యెషయా గ్రంథం 53వ అధ్యాయములో ప్రవక్త అయిన యెషయా అంటున్నారు, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. మనలో ప్రతివాడు ఎలా వెళ్ళిపోయారట? తనకిష్టమైన త్రోవకు. దేవుని ఇష్టం ఒకటైతే మనుష్యుడు తన ఇష్టము వేరుగా చేసుకుని తనకు నచ్చినట్టుగా జీవించటం వల్ల దేవునికి ఏం తెచ్చేవారముగా ఉంటున్నామట? కోపము తెచ్చేవారముగా ఉంటున్నాం. పాపమును బట్టి దేవునికి కోపము రావడం వల్లనే ఈ లోకములో అనేకమైన విపత్తులు మన జీవితంలో ఏర్పడుతూ ఉన్నాయి. అనేకమైన మరి భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. గనుక ఎన్నడూ లేని తెగుళ్ళు,
ఎన్నడూ లేని యుద్ధాలు, ఎన్నడూ లేని సమస్యలు, ఎన్నెన్నో ఒకటి తీరిందంటే మరొకటి వచ్చి పడుతుంది. ఒక సంవత్సరంలో ఒక విధమైనటువంటి ఇబ్బందులు, అది గడిచిందంటే ఇంకో సంవత్సరంలోకి వచ్చామనుకుంటే ఈ సంవత్సరంలో మరో క్రొత్త సమస్యలు, మరో క్రొత్త రోగాలు, మరో క్రొత్త ఇబ్బందులు, ఇలాంటివి ఎన్నెన్నో మానవుల మీదకు వచ్చి పడుతూ ఉన్నాయి. కనుక దేవుని పిల్లారా, మరి ఇలాంటి పరిస్థితులన్నిటికీ గల కారణం ఏమిటి అనంటే, దేవునికి మానవుల ద్వారా ఏం కలుగుతుంది చెప్పండి? కోపము కలుగుతుంది. అయితే దేవుని కోపము చల్లారాలి అనంటే పాపమును పరిహరించాలి. దేవుని కోపం చల్లారాలంటే ఏం చేయాలి చెప్పండి? పాపమును పరిహరించాలి. మరి పాపమును పరిహరించాలి అనంటే చూడండి, మోషే గారు ఏం చేశారంటేనట, దేవునికి కోపము రావడం గమనించి వెంటనే ఆయన 40 దినాలు ఉపవాసాలు ప్రారంభించారు. 40 దినాలు ఉపవాసాలు ప్రారంభించి దేవుని సన్నిధిలో ప్రార్థించుట ఆయన ఆరంభించి దేవుని కోపమును ఆ 40 దినాల్లో చల్లార్చుకుంటూ వచ్చారు ఆయన. కాబట్టి దేవుని పిల్లారా, ఈ 40 దినాలు మోషే గారు చేసిన పనేమిటి అనంటే, దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవునిని బ్రతిమలాడుట ప్రారంభించారు. దేవా, ఈ ప్రజలు తప్పు చేశారు, నేను ఒప్పుకుంటున్నాను. ఈ ప్రజలు పాపము చేశారు, నేను ఒప్పుకుంటున్నాను. దయచేసి వీరు చేసిన పాపాన్ని బట్టి వీరి మీదకి శిక్ష రానివ్వద్దు. వీరిని క్షమించు. అవసరమైతే నన్ను నీ జీవగ్రంథములో నుండి అయినా తీసివేయగాని వారిని మాత్రము నాశనము చెయ్యొద్దు అని చెప్పి మోషే గారు తప్పు చేసినటువంటి, పాపము చేసిన ప్రజల పక్షముగా విజ్ఞాపనము చేస్తారు. ఆనాడు ఇశ్రాయేలీలకు దేవునికి మధ్యవర్తిగా మోషే ఉంటే, ఈనాడు సర్వమానవులకు దేవునికి మధ్యవర్తిగా ఎవరున్నారు అనంటే యేసుక్రీస్తు ప్రభువారే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఉన్నారు. పౌలు గారు అదే వ్రాస్తారు, దేవుడు ఒక్కడే, దేవునికిని మనుషులకును మధ్యవర్తియు ఒక్కడే. దేవుడు ఒక్కడే, దేవునికి మానవులకు మధ్యవర్తియు ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసు అను నరుడు అంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనుషులైన వారికిని దేవునికిని మధ్యవర్తిగా ఉన్నారు. ఆయన మధ్యవర్తులు ఏం చేస్తారమ్మా? సాధారణంగా వీరి కుటుంబాల వారికి సమస్య వచ్చిందనుకోండి, గొడవలు విభేదాలు జరిగినాయి అనుకోండి, మధ్యవర్తులు ఏం చేయాలి? గొడవ పెంచాలా? ఏం చేస్తారు? సరిచేస్తారు. వారిలో ఏమైనా లోపాలు ఉన్నాయని వీరెత్తి మాట్లాడుతుంటే వీరికి సర్ది చెప్తారు. వీరిలో లోపాలు ఉన్నాయని వారేమైనా ఎత్తి మాట్లాడితే వారికి సరి చెప్తారు. ఇలాగున వారిలో ఉన్న లోపాలు వీరిలో ఉన్న లోపాలు ఒకరికొకరు ఎత్తి మాట్లాడుకుంటున్నప్పుడు సర్దుమణిచి సరిచేసి సమాధానపరిచి ఇద్దరిని ఏం చేస్తారు చెప్పండి? ఐక్యపరుస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, మనుషుల మీద దేవుడు చాలా కోపంగా ఉన్నారు. ఎందుకు ఆయన కోపము అనంటే, మనుషులు చేసిన పాపము. ఈ పాపమును బట్టి దేవునికి మనుషుల మీద కోపం ఉంది. దేవునికి కోపం ఉంటే మనుషులకు క్షేమమా? చెప్పండి. దేవుని ప్రేమ మన మీద ఉంటే క్షేమము, కానీ దేవునికి మన మీద కోపం ఉంటే మనకు క్షేమం ఉంటుందా? మానవాళికి క్షేమము లేకపోవడం గల కారణము, మానవాళికి సంతోష సమాధానాలు లేకపోవడానికి గల కారణము, మానవాళికి ఏ విధమైనటువంటి ఆనందాలు లేకపోవడానికి గల కారణము దేవునికి మన మీద మరి తీరని కోపము ఉంది. ఈ కోపము నుండి మనలను తప్పించడానికి,
కోపపడుచున్న దేవునికి మన మీద ప్రేమ పుట్టించడానికి, దేవునికి మనమంటే జాలి కలిగించడానికే యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చారు. కాబట్టి సాధారణముగా మరి అవతల వ్యక్తుల ఎడల మనం పొరపాటు చేసినప్పుడు మధ్యవర్తులతో మనం మాట్లాడుకుంటాం. మీరు ఎలాగైనా సరే వాళ్ళ కోపము చల్లార్చండి బాబు, మీరు ఏదో విధంగా సర్ది చెప్పండి, మా మీద చాలా కష్టంగా ఉన్నారు వాళ్ళు, మీరు ఎలా చెప్తారో మా గురించి కొంచెం వాళ్ళకి మా మీద ప్రేమ కలిగేటట్లు చెయ్యండి అని అవతల మధ్యవర్తులైన వారిని, ఈ పొరపాటు చేసిన వ్యక్తులు అవతల వారి మీద ఉన్నటువంటి, అవతల వారికి ఉన్నటువంటి కోపము చల్లార్చుట కొరకు ఈ మధ్యవర్తుని బ్రతిమలాడుకుంటూ ఉంటారు. అవునా కాదా అమ్మా? ఇప్పుడు ఉదాహరణకి మరి భార్యాభర్తలిద్దరికి సమస్య వచ్చిందనుకోండి. భర్త కోపగించి భార్యను అమ్మగారింటికి పంపించేశారనుకోండి. ఇప్పుడు అమ్మాయిదే పొరపాటు అనే సంగతి తల్లిదండ్రులకు తెలిసిందనుకోండి. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు? మధ్యవర్తులను పంపించి, ఏదో పొరపాటు అయ్యింది మా అమ్మాయిది, కొంచెం మీరు ఎలా చెబుతారో మా అల్లుడు గారికి, మీరు ఎలా చెప్తారో మా వియ్యపు వారికి, మీరే చక్కగా సర్ది చెప్పి మా అమ్మాయిని కాపురానికి తీసుకెళ్లాలని మధ్యవర్తుల్ని బ్రతిమలాడుకొని, మధ్యవర్తుల ద్వారా వారితో ఏం పడతాం? సమాధాన పడతాం. అవునా కాదండి? అలాగే దేవుని పిల్లారా, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. నేను అంత వాక్యంలోకి తీసుకుని వెళితే మీకు అర్థం అవ్వదు, అందుకే చెప్తున్నాను. కొన్ని ఉదాహరణలు మీకు చెప్తున్నాను. అలాగే దేవునికి మనకు ఎడబాపు వచ్చింది. దేవునికి మనకేమొచ్చింది చెప్పండి? ఎడబాపు వచ్చింది. పాపంబు నరులకు, పాపంబు నరులకు పరమాత్ముని మరుగు చేసెను అయ్యయ్యో, పరమాత్ముని మరుగు చేసెను అయ్యయ్యో. పాపులందు చేత, పాపులందు చేత పలువిధ దేవుండ్లను గల్పించి విచారం, పలువిధ దేవుండ్లను గల్పించిరి విచారం. కాబట్టి పాపము పరమాత్ముడిని ఏం చేసిందట? మరుగు చేసింది. దేవునికి మనకు ఎడబాపు తెచ్చింది. దేవుడు మనము ఐక్యంగా ఉండకుండా, సమాధానంగా ఉండకుండా, మరి కలిసిమెలిసి ఉండకుండా దేవుణ్ణి మనల్ని ఎడబాపింది ఏది అని అంటే మనము చేసుకున్న పాపము. అందుకే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ప్రారంభములోనే దేవుడు ఒక మాట అంటున్నారు. దేవునికి మన మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమతో ఆయన మాట్లాడుతున్నారు. ఏమనంటే, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చును. కాబట్టి దేవునికి మిమ్మల్ని రక్షించాలనుంది, మిమ్మల్ని ఆదుకోవాలనుంది, మిమ్మల్ని ఆదరించాలనుంది. దేవునికి మీ మనవులు వినాలనుంది. మీరు ఏ విధమైన సమస్యల కొరకు మీరు మొరపెట్టుకున్నా వినాలని దేవునికి ఉంది. ఆయన చెయ్యేమి కొరచయింది ఏం కాదు. దేవుడు ఖచ్చితంగా సహాయం చేయగలవాడు. ఆయన చెవేమి మందమైందేం కాదు, తప్పనిసరిగా వినగలవాడు. కాకపోతే ఆయన మనకు సహాయపడకుండా, మన మనవులు ఆయన చెవిలో పడకుండా, మనకు ఆయనకి అడ్డుగా ఏమున్నాయట? మన పాపములు, మన దోషములు, అవే అడ్డుగాడుగా ఉన్నాయట. కాబట్టి ఈ పాపములు, ఈ దోషములు అనేవి మానవులకు దేవునికి మధ్య అడ్డుగోడల వలె ఉన్నాయి గనుక, ఇప్పుడు మధ్యవర్తిగా వచ్చిన క్రీస్తు ప్రభువారు చేసిన పని ఏంటంటే, మన మీద ఆ తండ్రికి ప్రేమ పుట్టే పని చేశారు ఆయన.
ఇశ్రాయేలీలకు ఇశ్రాయేలీల మీద దేవునికి కోపం వచ్చింది వారు చేసిన పాపాన్ని బట్టి. మరి మోషే గారు ఏం చేశారు చెప్పండి అమ్మా? కోపం ఇంకా పెంచారా? పెంచలేదు. దేవునికి కోపము చల్లార్చి ప్రజల మీద ప్రేమ పుట్టేటట్లుగా చేశారు. ఎలా చేశారంటేనట 40 దినాలు ఆయన సన్నిధిలో ఉండి ఉపవాసము చేసి కన్నీళ్లు విడిచి, తండ్రి ఈ ప్రజల పాపము నీవు క్షమించాలి, వీరి తప్పు నీవు మన్నించాలి అని చెప్పి ప్రజల పక్షముగా ఆయన విజ్ఞాపన చేశారు మోషే గారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేశారంటే 2020 సంవత్సరముల క్రితము మరి దేవుని పిల్లారా ఆయన కూడా కల్వరి మెట్ట మీద సిలువలో వేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని ఆయన కూడా మనందరి పక్షముగా విజ్ఞాపన చేశారు. గనుక ఈ సృష్టికి కర్త అయినటువంటి దేవుడు మనకు తండ్రి. మన తండ్రికి మన మీద కోపముంది చేసిన పాపమును బట్టి. అందుకే ఆ కోపము చల్లార్చి దేవునికి మానవుల మీద ప్రేమ పుట్టించడానికే క్రీస్తు ప్రభువారు విజ్ఞాపనకర్తగాను మధ్యవర్తిగాను ఈ లోకానికి వచ్చారు. చూడండి, మరి ఐగుప్తు దేశములో భయంకరమైన వడగండ్లు, భయంకరమైన తెగుళ్ళు వచ్చినప్పుడు ఫరో మోషేకు కబురు చేసి, అంటే దైవజనుడైన మోషేకు కబురు చేసి, ఈసారి నేను పాపము చేశాను, ఈసారి నేను పాపము చేశాను, నా తప్పు మన్నించు అని చెప్పి నా పాపమును క్షమించమని నా కొరకు మీ దేవుని బ్రతిమలాడుకోండి అని మోషే గారితో ఫరో రాజు మాట్లాడతాడు. నిజానికి తాను చేసిన తప్పుకు శిక్ష విధిస్తున్నారు, పరమందున దేవుడు విధిస్తున్నారు. కానీ ఫరో ఎవరిని బ్రతిమలాడుతున్నాడు? మధ్యవర్తిగా ఉన్న మోషేను బ్రతిమలాడుతున్నాడు. అయ్యా, నా పక్షంగా దేవుణ్ణి అడుగు, నా పక్షముగా దేవుని బ్రతిమలాడు, నా దేశము నాశనమైపోయేలాగుంది, నా ప్రజలు నాశనమైపోయేలాగున్నారు, మా తప్పు మన్నించమని అడుగు, మా పాపము క్షమించమని అడుగు అని చెప్పి మధ్యవర్తిగా ఉన్న మోషేను ఫరో రాజు బ్రతిమలాడుకున్నాడు. అలాగే నేను అంటాను, మనము కూడా పరమందున్న తండ్రికిని భూమి మీద ఉన్న మనకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు కనుక ఆయన్ని మనం బ్రతిమలాడుకోవాలి. ఏమని? తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, పరమందున్న ఆ తండ్రికి నా మీదున్న కోపం మీరే చల్లార్చాలి, నా మీద ఆ తండ్రికి ప్రేమ పుట్టించవలసింది మీరే, నా మీద జాలి ఆ తండ్రికి పుట్టించవలసింది మీరే అని చెప్పి మనము ఆయనను బ్రతిమలాడుకుంటే, మధ్యవర్తుల్ని బ్రతిమలాడుకుని బిడ్డ సంసారం సరిచేసుకోవడానికి, వారిద్దరిని ఏకము చేయడానికి ఎలా మనం ప్రయాసపడతాము, అలాగే మధ్యవర్తిగా ఉన్న క్రీస్తు ప్రభువారిని మనం బ్రతిమలాడుకోగలిగితే ఎవరెవరికి సమాధానం ఏర్పడుతుందండి? దేవునికి మానవులకు సమాధానం ఏర్పడుతుంది. అలా సమాధానం ఏర్పాటు చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు, సమాధానపరచడానికే. అంతే తప్ప దేవుని కోపం ఇంకా రేపడానికి రాలేదు. ఆయన దేవుని కోపము చల్లార్చడానికి వచ్చారు, మన మీద ప్రేమ పెంచడానికి వచ్చారు ఆయన. కాబట్టి ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువారి వైపు మీ మనసు త్రిప్పుకొని, ప్రభువా, నా పక్షముగా మరి ఆ పరలోకపు తండ్రి యొక్క దేవదేవుని యొక్క ప్రేమను నేను పొందుకొనుట కొరకు నా పక్షముగా విజ్ఞాపన చేసిన ప్రియుడా, మరి పరమందున్న తండ్రికి నాకు సమాధానం ఏర్పాటు చేయండి అని క్రీస్తు ప్రభువారిని మనం ఏం చేయాలండి? బ్రతిమలాడుకోవాలి. ఈ శిలువ ధ్యానాలు అందుకే, ఈ మరి ఉపవాసాలు, ఈ 40 దినాల ఉపవాసాలు అందుకే. 40 దినాలు మోషే గారు తండ్రి సన్నిధిలో ఉండి ఎలాగునైతే దేవుని కోపము చల్లార్చి ప్రేమ సంపాదించారు, అలాగే 40 దినాలు కూడా మనం కూడా ఏం చేసుకోవాలి చెప్పండి?
అవసరమైతే మనమే మధ్యవర్తులం అవ్వాలి. మన బిడ్డలకి దేవునికి మధ్యవర్తులుగా, మన యజమానులకి మన దేవునికి మధ్యవర్తులుగా. మరి ఇలాగూ మనం ఎవరెవరి పక్షముగా మనం ప్రార్థించాలో అవసరమైతే మనం కూడా మధ్యవర్తులుగా మారాలి. ఎందుకంటే మన దేవునికి మనకు చనువు ఉంది, మన దేవునికి మనకు సహవాసం ఉంది. మనవి ఆయన ఆలకిస్తారు, మన ప్రార్థన ఆయన ఆలకిస్తారు. ఒకవేళ మన బిడ్డలు ఏమైనా శ్రమలో ఉన్నారా, లేక మన ఇంటి వారు ఎవరైనా శ్రమలో ఉన్నారా, మన వీధి వారు ఎవరైనా శ్రమలో ఉన్నారా, మనం కూడా బ్రతిమలాడచ్చు. మధ్యవర్తుల వలె ఉండి మనం కూడా అడగచ్చు దేవుణ్ణి, దేవా ఫలానా వారి విషయంలో వాళ్ళు ఎందుకో శ్రమలు పడుతున్నారు, వారు ఎందుకో కష్టాలు పడుతున్నారు, వారు ఎందుకో ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా దోషాలుంటే, ఏదైనా పాపాలుంటే, నీకు కష్టమైనవి, నీకు ఇష్టము కానివి, నీ కోపము తెచ్చేవి ఏమైనా ఉంటే వారిని క్షమించు, వారిని మన్నించు, ఆ పొరపాటు నుండి వారిని విడిపించు అని మనము వారి పక్షముగా బ్రతిమలాడవచ్చు. దేవుడు మధ్యవర్తులుగా మనం ఉండడానికి ఇష్టపడతారు ఆయన. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన అంటారు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఏంటటమ్మా? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే కాదు దేవుని కుమారుడు. ఎవరైతే దేవునికి మనుషులకు మధ్యవర్తులుగా ఉండి దేవుణ్ణి వారిని సమాధానపరుస్తారో వారు కూడా దేవుని కుమారులు. ఎవరికైనా ఒకవేళ సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీర్చడానికి వారి మధ్య సమాధానం ఏర్పాటు చేస్తారో వారు కూడా ఏమై ఉంటారట? దేవుని కుమారులు. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పేటువంటి విషయం ఏంటంటే, మరి దైవజనుడైన మోషే ఒక మధ్యవర్తిగా ఉండి దేవుని ప్రజలకు దేవునికి సమాధానము కలిగేటట్లుగా ఎలాగున అవసరమైతే 40 రోజులు ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేసి సమాధానపరిచారు. ఈ 40 రోజుల ఉపవాసాల ద్వారా మన ఇళ్లలో ఏమేర్పడాలి? సమాధానం ఏర్పడాలి. మన వీధుల్లో ఏమేర్పడాలి? సమాధానం ఏర్పడాలి. మన సరిహద్దుల్లో ఏమేర్పడాలి? సమాధానం ఏర్పడాలి. ఇలాగున ఎక్కడ సమాధానము లేదో, ఎక్కడ నెమ్మది లేదో, ఎక్కడ ఐక్యత లేదో, ఆ ఐక్యత లేని ప్రజల మధ్య, మనుషుల మధ్య మరలా సమాధానము, ఐక్యత ఏర్పడడానికి మోషే గారిలాగా ఈ 40 రోజుల ఉపవాసాలు మనం ఉపయోగించుకుందాం, ప్రార్థన చేద్దాం. మోషే గారు 40 రోజులు దైవ సన్నిధి నుండి ప్రార్థించి అంతా సరిచేస్తారు, సమాధానపరిచారు. అలాగే మనము కూడా ప్రార్థన చేద్దాం. ఈ 40 దినాలు మన వీధికి కూడుకుంటున్నాం. ఆ వీధిలో ఎవరెవరు సమస్యల్లో ఉన్నారో వీలైనంత వరకు మరి వారి అంశాలు వ్రాస్తున్నాం, దేవుని సన్నిధిలో పెడుతున్నాం. మన వంతుగా మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వారికి సమాధానం ఏర్పాటు చేయాలని, శాంతి ఏర్పాటు చేయాలని, ఆయన సహాయము చేయాలని మధ్యవర్తుల వలె మనం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించి, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఉండి ఉపవాసములతో, కన్నీటి ప్రార్థనలతో మనుషుల మీద దేవునికి ప్రేమ పుట్టించే ప్రార్థనలు ఎలా చేశారు, అలాగే ఉపవాసము చేసి ప్రజల మీద యెహోవా దేవునికి, ఇశ్రాయేలు ప్రజల మీద ప్రేమ పుట్టేటట్లుగా మోషే గారు ఎలాగో 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేస్తారు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల ద్వారా మనం కూడా విజ్ఞాపనలు చేస్తూ అనేకమైన కుటుంబాల్లో సమాధానము కలిగేటట్లుగా ప్రార్థించగల కృప తండ్రి మనకు ప్రసాదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు ఆయన సన్నిధిలో మోకరించి ఆయన సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, మనవులు ఆలకించేవాడు. మోషే గారు ఇశ్రాయేలీయులు చేసిన పొరపాట్ల సమయంలో దేవుడు నిజముగా తన కోపమును కనుపరిస్తే ఆ ప్రజలు భస్మమైపోయి ఉండేవారు.
ఎందుకంటే దేవుడు అగ్ని కురిపించి కాల్చేస్తాను అన్నారు ఆయన. అగ్ని కురిపించి కాల్చేస్తే మనుషులు ఏమైపోవాలి? దైవాగ్ని సామాన్యమైంది కాదు. ఆ కోపాగ్నికి ప్రజలు గురైతే వారు తప్పక ఆ అరణ్యములో నాశనమైపోయి ఉండేవారు. దేవుని పిల్లలారా, అలాంటి నాశనము నుండి తప్పించడానికి మోషే ఉపవాసము ఎంతో ఉపయోగపడింది. మన 40 దినాల ఉపవాసములు అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి. మనకు మాత్రమే కాదు, మన కుటుంబాలకు మాత్రమే కాదు, మన సంఘానికి మాత్రమే కాదు, అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి. మోషే గారి ఉపవాసము ఆయన కోసం చేసుకోలేదు, ఆయన కుటుంబం కోసం చేసుకోలేదు. 30 లక్షల జనాంగము ఎక్కడ దేవుని కోపానికి ఆహుతైపోతారోనని, భస్మమైపోతారోనని, బూడిదైపోతారోనని భయము చేత, వేదన చేత మధ్యవర్తిగా 40 దినాలు ఉపవాసము చేసి దేవుని కోపము చల్లార్చి ప్రజలంటే దేవునికి ప్రేమ పుట్టేటట్లుగా చేశారు ఆయన. మనము కూడా ఈ 40 దినముల ఉపవాసముల ద్వారా మనుషుల మీద దేవునికి ప్రేమ పుట్టాలి. అన్ని దేశాల వారి మీద దేవునికి ప్రేమ పుట్టాలి. దేవునికి ఎవరి మీద కోపమున్నా వారికి క్షేమము కాదు, వారికి మేలు కాదు. అందుచేతనే ఈ లోకములో మానవులు క్షేమమునకు దూరమైపోతూ ఉన్నారు, సమాధానము లేని వారైపోతూ ఉన్నారు, శాంతి లేని వారైపోతూ ఉన్నారు, నెమ్మది లేని వారైపోతూ ఉన్నారు. దేశాలకు మధ్య ఎన్నో విభేదాలు ఏర్పడుతూ ఉన్నాయి. భయంకరమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనం. ఎన్నో మందులేని రోగాలు ఎన్నో వస్తున్నాయి, మందులేని జబ్బులు ఎన్నో వస్తున్నాయి, పేరులేని జబ్బులు ఎన్నో వస్తున్నాయి. మనుషులెవరికి మనశ్శాంతి లేదు, మనుషులెవరికి సంతోషము లేదు, మనుషులెవరికి సమాధానము లేదు. అడుగడుగున గండమే అన్నట్టుగా ఉంటుంది, అణువణువున సమస్యలే అన్నట్టుంటుంది. ఇలాంటి పరిస్థితులలో దేవుడు మన ఎడల ప్రేమ చూపిస్తే తప్ప, దేవుడు మన ఎడల జాలి చూపిస్తే తప్ప ఈ మట్టి మానవులు క్షేమముగా ఉండలేరు. మనం ఎంత, మన జీవితం ఎంత, మన బ్రతుకు ఏ పాటిది? ఇట్టే కనబడి అట్టే మాయమైపోయి ఆవిరి లాంటిది మన జీవితము. ఇలాంటి బ్రతుకులను బాగు చేయాలంటే అది దేవునికే సాధ్యము. ఇలాంటి జీవితాలకు నెమ్మది పుట్టించాలంటే దేవునికే సాధ్యము. అందుచేతనే దేవుని సహాయము కొరకు అన్నీ ఎరిగిన మోషే గారు మధ్యవర్తిగా ఉండేలాగా మొరపెట్టారో 40 దినాలు ఉపవాసము చేసి. ఈ 40 దినాల ఉపవాసాల్లో మనము కూడా దేవుని సంఘమా, దేవునికి నీ లోకములో ఉన్న మనుషులకును మధ్యవర్తిగా సంఘాన్నే దేవుడు ఏర్పాటు చేసుకున్నారు, మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. గనుక మనందరము కలిసి ప్రార్థన చేసి అడుగుదాము, దేవా, ఎవరి జీవితాల్లో నెమ్మది లేదో, ఎవరి బ్రతుకుల్లో నెమ్మది లేదో, ఎవరి సంసారముల్లో శాంతి లేదో మేమందరము కలిసి అడుగుతున్నాము. నైనా మోషే గారి మనవి ఆలకించి ప్రజల మీద ఎట్టి ప్రేమ చూపించావు, వారి మీదున్న కోపము చల్లార్చుకొని వారి మీదకు రావలసిన కీడు తప్పించావో, అలాగే ప్రభువా నైనా ఏ మనుషుని మీదకు ఏ విధమైన కీడు రాకుండానట్లు అందరి మీద నీ ప్రేమ కుమ్మరించు నాయన, అందరి మీద నీ జాలి చూపించు తండ్రి, అందరి ఎడల నీ కనికరము కనుపరుచు తండ్రి అని మనమందరము కలిసి ప్రార్థన చేద్దాం, ఆయన సహాయము కోరుకుందాము. మోషే గారు అంటున్నారు, దేవునికి కోపము వచ్చుట నేను చూడగా మునుపటి వలె మరలా 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని సన్నిధిలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థించాను.
మీరెన్ని భయంకరమైన పాపములు కలిగిన వారైనప్పటికీ దేవుడు నా మనవి ఆలకించారు అని మోషే గారు చక్కని సాక్ష్యమిస్తూ ఉన్నారు. గనుక దేవుని బిడ్డలారా, 40 దినాల ఉపవాసము దేవుడు మనవి ఆలకించేటట్లు చేసింది. 40 రేయింబగళ్ళు మోషే గారు చేసిన ఉపవాస ప్రార్థన దేవునికి ప్రేమ పుట్టించింది, దేవునికి జాలి పుట్టించింది, దేవునికి కనికరము పుట్టించింది. అలాగే ఈ ఉపవాస ప్రార్థన ద్వారా అనేకుల మీద దేవునికి ప్రేమ పుట్టాలి, దేవునికి జాలి కలగాలి. తండ్రి గారు రాస్తారు, జబ్బు చేత బాధనుందు జనుని చూడ జాలి నీకు అన్నారు. అనారోగ్యవంతుల్ని చూసిన, కష్టాల్లో ఉన్న వారిని చూసిన, ఇబ్బందుల్లో ఉన్న వారిని చూసిన, ఇక్కట్లో ఉన్న వారిని చూసిన, ఆయా అవసరతల్లో ఉన్న వారిని చూసిన దేవునికి జాలి కలగాలి, దేవుని కనికరము వారి మీద కలగాలి. అందుకొరకే మనమును ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ప్రార్థన చేసి ఆయన సహాయము కోరుకుందాము. ఇదిగో కొందరి మరి అంశములను దేవుని సన్నిధిలో మనం ఉంచి ప్రార్థన చేద్దాం. ఈ వీధిలో ఉన్నవారు దేవుని నమ్మిన వారైనా, దేవుని సన్నిధికి ఎన్నడూ రానివారైనా వారి యొక్క మరి అంశములు నమ్మకంగా ఆయన సన్నిధిలో వ్రాసిపెట్టి చేస్తూ ఉన్నాను. మహోన్నతుడు అయిన ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ఈ సమయంలో ప్రభువా, మరి మాలో అందరము ఏదో ఒక సమస్య కలిగిన వారమే, ఏదో ఒక అవసరత కలిగిన వారమే. మాలో అనేకులు మందిరంలో వారి అంశాలు పెట్టుకుని వచ్చారు. దేవా, భస్మ బుధవారం రోజునే వారి అంశాలు అక్కడ వ్రాసి పెట్టుకున్నారు. ఇక్కడైతే మేము వీధిలో ఎవరెవరైతే మరి సమస్యలు కలుగున్నారో ఆ వీధి వారి కొరకు, ఆ వీధిలో ఉన్న వారి కొరకు ప్రార్థించుటకు మేము నిర్ణయించుకున్నాము. గనుక నిర్ణయించుకున్నట్టుగా ఈ సమయమందు తండ్రి మరి ఇదిగో మేము ప్రార్థించుచూ ఉన్నాము. మా ప్రార్థనలు మీరు ఆలకించండి. వారి పేరెత్తి మేము ప్రార్థిస్తున్నాం. మీరు ఆశీర్వదించి ప్రభా వారి అంశము నెరవేర్చుమని అడుగుచున్నాము. మేము అందరం కలిసి ప్రార్థిస్తున్నాం. గనుక తప్పనిసరిగా మా మనవులు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం. సాత్విక్ అనే బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యం బాగుండాలని, దేవా నా తండ్రి అన్నము తినాలని ఆ బిడ్డ కొరకు రాసుకున్న అంశము మీరు నెరవేరుస్తున్నారని స్తుతులు చెల్లిస్తున్నాం. షారోన్ పుష్పవతి గారు నాయన వ్రాసి పెట్టుకున్న అంశము కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నాయన వారికి ఉన్నటువంటి నాయన నా ప్రభా నాయన స్కిన్ ఎలర్జీ తొలగించి వేసి సంపూర్ణ ఆరోగ్యము కలిగేటట్లుగా సహాయం చేసి వారి అల్లుడు గారి వ్యాపారంలో మీరు తోడయుండి ప్రభా రావలసిన బాకీలు వచ్చేటట్లుగా చేసి వారి పెద్ద కుమార్తెకు చిన్న కుమార్తెకు నాయన చక్కని ఆరోగ్యము నా తండ్రి కలిగేటట్లుగా ప్రభా నా తండ్రి వారి మనవల విషయంలో కూడా మీరే సహాయము చేసి ఆ బిడ్డలను కూడా కనికరించి తండ్రి దేవా నా తండ్రి రామలింగారెడ్డిని నా ప్రభా చక్కగా చదువుకునేటట్లుగా బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రములు నాయనా. నా తండ్రి వారి తల్లిదండ్రులు ఏమైతే చదివించాలని నా బిడ్డల విషయంలో ఆశించారు అనుకున్నట్టుగానే చదివించుటకును వారు కూడా చదవగలిగినట్లును దీవించుమని మీకు సమర్పణ చేస్తున్నాం. టీవీ రెడ్డి గారు మీకు సమర్పణ. దేవా మోకాళ్ళ నొప్పుతో బాధపడుతున్న నీ కుమారుని కనికరించి వారి ఆరోగ్యం కూడా మెరుగుపరచండి. వీరయ్యమ్మ గారి ఆరోగ్యం బాగుండేటట్లుగా సహాయము చేయండి. వారి మనవలకు అవసరమైన నాయన విద్యా జీవితమును అనుగ్రహించండి. చక్కగా చదువుకునేటట్లు ఆరోగ్యంగా ఉండేటట్లు కృప చూపించండి. ధర్మారెడ్డి నాయన ఆరోగ్యం కూడా బాగుండేటట్లు, పార్వతి ఆరోగ్యం బాగుండేటట్లుగా ఆ బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీకు స్తోత్రములు. సత్యవతి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి మనవరాల విషయంలో తండ్రి మీరు కనికరము చూపించి నాయన ఆ బిడ్డ కవితకు వివాహము జరిగేటట్లుగా తండ్రి శ్రేష్టమైన సంబంధం కుదిరేటట్లుగా మీరే సహాయము చేయండి. సంజారాణిని కూడా దీవించండి, చక్కగా చదువుకునేటట్లుగా నాయనా. నా తండ్రి వెంకటరెడ్డి వ్యాపారం బాగా జరిగేటట్లుగా మీరు కృప చూపించండి. సత్యవతి గారి ఆరోగ్యం బాగుండేటట్లు మీరు సహాయం చేయమని మీకు సమర్పణ చేస్తున్నాం. అలాగే ప్రభా డి సత్యవతిని బిడ్డ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కాళ్ళు నొప్పులు తొలగించండి నాయన. కాళ్ళల్లోని ప్రభావం పంపించి వారి ఆరోగ్యం బాగుండేటట్లు, వారి ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ సమసిపోయేటట్లుగా సహాయం చేయమని నీకే సమర్పణ చేస్తూ ఉన్నాం తండ్రి. సత్యనారాయణ రెడ్డిని బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి వ్యాపారం విషయంలో కూడా మీరు సహాయం చేయండి నాయన. మరి ఆయా ఊళ్ళకు వెళ్ళి తండ్రి
వేరే గ్రామాల్లో నైనా మరి వ్యాపారం ఏర్పాటు చేసుకునడానికి, ఆ వ్యాపారం బాగా జరగడానికి మీరు సహాయం చేయండి, కృప చూపించండి. సాయిబాబా అనే బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మత్తు పానీయాన్ని వదులుకునేటట్లుగా, నాయన రోజు పనికి వెళ్ళగలుగునట్లుగా తండ్రి, ఆ బిడ్డ మనసు మీరు నిబ్బరము చేయమని మీకు సమర్పణ చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అలాగే ప్రభా సత్యవా కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. నా తండ్రి మరి ప్రతి దినము పనికి వెళ్ళాలి, అందుకు కావలసిన ఆరోగ్యం కూడా మీరు ప్రసాదించుమని మీకు సమర్పణ చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. మానసని బిడ్డ కొరకు దేవా నా తండ్రి మరి గర్భవతిగా నా బిడ్డను కనికరించండి, సులువైన ప్రసవాన్ని దయచేయండి, చక్కని మగబిడ్డ పుట్టాలని, ఆరోగ్యవంతమైన బిడ్డ కావాలని ప్రభా ఆ బిడ్డ కొరకు ప్రార్థించుకొనిచుండగా నెరవేర్చుమని మీకు సమర్పణ చేస్తున్నాం. ఎం శ్రీనివాసరెడ్డి అనే బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయనా నా తండ్రి రోజు పనికి వెళ్ళాలి, ఆ బిడ్డను బలపరచండి, మత్తు పానీయాన్ని వదులుకునేటట్లుగా నైనా నా తండ్రి ఆ బానిసత్వం నుండి విడుదల పొందేటట్లుగా మీరే కృప చూపించమని మీకు సమర్పణ చేస్తున్నాం. వరలక్ష్మి అనే బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి ఆరోగ్యం బాగుండేటట్లు కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రములు. మనశ్శాంతి కలిగేటట్లుగా, కుటుంబంలో నెమ్మది కలిగేటట్లుగా మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. మనవరాలు చదువులో కూడా మీరు తోడై ఉండండి తండ్రి, సహాయం చేయండి. ఆశా జ్యోతి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. తన ఆరోగ్యం బాగుండేటట్లు, ఇంటిలో సమస్యలు పోయి నాయన సమాధానం ఏర్పడేటట్లును సహాయం చేయండి తండ్రి. నీకు నమస్కారములు. ఎం వెంకటరెడ్డి అనే బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి వ్యాపారాలు కూడా బాగుండాలి, మీరే దీవించండి, సహాయం చేయండి, వృద్ధిలోకి తీసుకురండి. ఎం రామారెడ్డి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి ఆరోగ్యం బాగుండేటట్లు సహాయం చేయండి ప్రభా నా తండ్రి. నైనా నా తండ్రి వారి కుమారుని ఇంటిలో ఉన్న సమస్యలన్నీ పోయేటట్లుగా, వ్యాపారాలు బాగుండేటట్లుగా మీరే కృప చూపించుమని నీ పాదాలు పట్టు అడుగుచున్నాం బాబు. అలాగే నాయన డి రామారెడ్డి గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి ఆరోగ్యం విషయంలో అడుగుచున్నాం తండ్రి. ఏ అనారోగ్యం ఉందో మీరు తీసివేసి తండ్రి ఆరోగ్యం మెరుగుపరచండి. భారతి అనే బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. వారి ఆరోగ్యం కొరకు కూడా అడుగుతున్నాం, సహాయం చేయండి. ప్రతి వ్యాధిని మీరు స్వస్థపరచండి. వారి అల్లుడి గారి వ్యాపారం బాగుండేటట్లుగా సహాయం చేయండి. నాయన ఆరోగ్యం బాగుండేటట్లుగా సహాయం చేయండి. పార్వతి గారి ఆరోగ్యం కూడా బాగుండేటట్లు సహాయం చేయండి. నాయన నా తండ్రి నా ప్రభా నాయన మరి అలాగే నా తండ్రి మరి వారి యొక్క పార్వతి గారి వల్ల నా తండ్రి వరాలుడి గారి కూడా ఆరోగ్యం బాగుండేటట్లు మీరే సహాయము చేయమని నీ పాదాలు పట్టడుగుచున్నాం. వారి వ్యాపారాలు దీవించండి, వృద్ధిలోకి తీసుకురండి. దేవి అనే బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. తన ఆరోగ్యం కూడా మెరుగుపరచండి. వారి బాబును కూడా మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం మెరుగుపరిచి ఆనందింపచేయండి తండ్రి. నీకు నమస్కారములు. అలాగే ప్రభా ఈశ్వరెడ్డి అనే బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి వ్యాపారం బాగుండేటట్లు నాయనా నా తండ్రి మరి నా ప్రభా వారికి రావలసిన బాకీలు ఉన్నాయి తండ్రి. మీరు ఎలాగునా నా తండ్రి ఇవ్వలసిన వారి మనసులు కరిగిస్తారో తండ్రి, ఇవ్వలసిన వారి హృదయాలు కదిలిస్తారో మీరే ఆ బాకీలు వచ్చేటట్లుగా సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. భార్యకు కూడా కావలసిన ఆరోగ్యం ఇవ్వండి, వారి అమ్మాయికి కావలసిన ఆరోగ్యం ఇవ్వండి దేవా. బాగా చదువుకునేటట్లుగా నాయన మరి నా తండ్రి వర్ధిల్లేటట్లుగా సహాయం చేయమని మీకే సమర్పణ చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. అలాగే ప్రభా నా తండ్రి సుబ్బారెడ్డి గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నామయ్యా. వారు మనసు మార్చుకునేటట్లుగా, మత్తు పానీయాన్ని వదులుకునేటట్లుగా, ఆరోగ్యం బాగుండేటట్లుగా నా తండ్రి మరి వారి భార్య స్వప్న గారి యొక్క మోకాళ్ళు కూడా మీరు ముట్టి ఆ మోకాళ్ళు నొప్పులు తొలగించి సంపూర్ణ స్వస్థత కలగడానికి, ఇరువురు ఆరోగ్యాలు కూడా బాగుండడానికి మీరే సహాయం చేయండి. నాగ సంతోష్ రెడ్డి అనే బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి వ్యాపారాల కొరకు అడుగుచున్నాము. వ్యాపారంలో వృద్ధిని అనుగ్రహించండి. ఆరోగ్య విషయంలో కూడా సహాయం చేయండి. రావలసిన బాకీలు వచ్చేటట్లు కృప చూపించండి. భార్య షుగర్ వ్యాధి కూడా తొలగేటట్లుగా నా తండ్రి మరి సుగుణనే బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి ఆరోగ్యం కూడా మీరే మెరుగుపరిచి స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. శుభగీత గారి కొరకు అడుగుచున్నాం తండ్రి. మరి నా ప్రభా నైనా మరి ఈ వీధిలో ఎవరో ఒకరి ద్వారా మాకు కరెంట్ అవసరం కనుక వీరి వారందరి కొరకు మేము ఈ ప్రార్థనా కూటమి ఏర్పాటు చేస్తాం. అయితే నా ప్రభా మరి ఇక్కడ నాయన నీ కుమార్తె ద్వారా ఈ కరెంట్ తీసుకుని ఏర్పాట్లు చేసుకుని ఉండగా వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి వారి ఆరోగ్యం విషయంలో కూడా మీరు సహాయం చేసి కుటుంబం అంతా రక్షణ పొందడానికి
నాయన వారి కుమారుని కోడలను కూడా దీవించి వారి సంతానం కలిగిన వారై నిన్ను స్తుతించుటకును సహాయము చేయండి. ఇంకా ఎందరైతే ప్రభా ఒకవేళ తెలియక వ్రాయించుకొని వారు ఉండొచ్చు, తెలుసుండి నా ప్రభా నా తండ్రి తెలుసున్నా నాయన నా తండ్రి మరి రాయించుకొని వారు ఉండొచ్చు. ఇక్కడికి వచ్చిన వారు అనేకులు నాయన అనేకమైన అంశాలతోనే సన్నిధికి వచ్చారు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఒకవేళ మేము చెప్పినా మీకు తెలుసు, మేము చెప్పకపోయినా మీకు తెలుసు. అయినప్పటికీ అడుగుడి అని మీరు సెలవిచ్చారు నాయన. అందుకే అడుగుతున్నాం ప్రభా. అడుగుడి మీకు ఇవ్వబడునన్నారు. నా నామమును మీరు నన్ను ఏమడిగినా అది మీకు అనుగ్రహిస్తానని మాటిచ్చారు మీరు. అందుచేతనే మేము అడుగుతున్నాం గనుక ప్రభా, ఇంతవరకు ఎందరి కొరకు ప్రార్థించామో నాయన వారి కొరకైన ప్రార్థనాంశములు మీరు విన్నారని స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అలాగే రాజమండ్రి మహాసభల కొరకు కూడా మీరే సహాయము చేసి మహాసభలు ఘనముగా జరగడానికి నాయన సెక్రటరీ అయ్య గారు, ప్రశాంత్ కుమార్ అయ్య గారు, జాయింట్ సెక్రటరీ గారు, ఆగమన్ రావు గారు కన్వీనర్స్గా ఉండి ప్రభా ఈ ఏర్పాట్లు గావిస్తూ ఉండగా మా ప్రెసిడెంట్ అయ్య గారు కిన్బాబాయ్ గారి యొక్క ప్రోత్సాహముతో వారు ముందుకు సాగుతూ ఉండగా దేవా నా తండ్రి, జిల్లాలో ఉన్నటువంటి నేను గవర్నింగ్ బాడీ మెంబర్స్ ద్వారాను, రెవరెన్స్ పాస్టర్స్ సేవకురాండు ద్వారాను నేను ప్రోత్సాహం అందుకుంటూ, నేను సంఘాల ప్రోత్సాహం అందుకుంటూ చేస్తున్న ఈ పుట్టినింటి సభలు ఘనముగా జరిగించమని మీకే సమర్పణ చేస్తూ ఉన్నాం. దీవించండి, దీవించండి. మా మందిర విషయములోను అలాగే ప్రభా జరుగుతున్న 40 దినాల ఉపవాసాల విషయములోను రేపు రాత్రికి మరలా ఎవరైతే ఈ సమయంలో ప్రేరేపింపబడిన వారి నా తండ్రి నాయన ఈ ఏర్పాటుకు ముందుకు వస్తూ ఉన్నారో వారిని తగిన ఆశీర్వాదములతో నింపి బలపరచండి నాయనా. మరి ఇక్కడికి వచ్చిన వారిని, రాలేకపోయిన వారిని, వీధిలో ఉన్న వారిని, మా గ్రామస్తులను, గ్రామ పెద్దలను అందరినీ దీవించము, ప్రార్థనలు అంగీకరించము. సదాకాలం మీతో కూడా ఉన్నానని వాగ్దానము చేసిన శిలువనాథుడు మధ్యవర్తిగా ఉండి మా కొరకు విజ్ఞాపన చేయుచున్న యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడుని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన కొరకు తండ్రి యొద్ద విజ్ఞాపన చేయొచ్చు. పరమందున్న తండ్రిని మనలను సమాధానపరచుచు ఉన్న మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నిత్య సహవాసం నిరంతరం మనలకు తోడైండును గాక. గేటు యొద్ద దేవదూతల ఘాటుయున్నది, గేటు యొద్ద దేవదూతల అది దాటి దయ్యాల విశ్వాసి కలతపడకుమీ, కావలి గల విశ్వాసి కలతపడకుమీ, కావలి గల విశ్వాసి కలతపడకుమీ, మదిని కలతపడకుమీ. గేటు యొద్ద దేవదూతల ఘాటుయున్నది, అది దాటి దయ్యాల గుంపురాకున్నది, రాలేకున్నది. నాతో చెప్పండి, ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభు అయిన యేసు రమ్ము. ఈ రాత్రి నా శరీరము, నా ప్రాణము, నా ఆత్మ నీ వశము చేసుకొనుచున్నాను. ఆమేన్. మరణాత, మరణాత, మరణాత.